హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొణితలవారి అమ్మాయి. ఏంటబ్బా ఈ కోలాటం హడావిడి, ఇంత జనం ఉన్నారు అనుకుంటున్నారా? కొణితల రామకృష్ణ గారు కూడా వస్తున్నారు. ఇంతకీ ఎక్కడికి, ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా? ఏం లేదండి, అనకాపల్లి నూకాలమ్మ జాతర రాష్ట్ర పండుగగా అయినందుకు జాతర చాలా ఘనంగా అయితే చేస్తున్నారు కదా, అందుకు గాను ఇంత జనం వచ్చారు. కొణితల రామకృష్ణ గారు కూడా వచ్చారనమాట. సో ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో చూసుకుందాం, వచ్చేయండి. జాతర రోజు నైట్ 10:30కి అయితే మేమైతే దర్శనం కోసం అయితే వెళ్ళాం. చూస్తున్నారు కదా జనం ఎంతమంది ఉన్నారో. బాబోయ్, ఇంతమంది జనం ఉన్నారు, దర్శనం ఎప్పటికి అవుతుందో అనుకుంటూనే వెళ్ళామన్నమాట. నేనైతే ఆ రోజు అమ్మవారి దర్శనం కోసం అయితే మా తొట్టి గ్యాంగ్ని వేసుకుని అండ్ మా మేనత్త మేనమావతో కలిసి వెళ్ళాను. వీళ్ళనమాట మా మేనత్త మేనమావయ్య. ఇంకా ఈ జనాల్ని చూసుకుంటూ అయితే మేము గుడికి అయితే బయలుదేరాం. మధ్యలో ఈ లైటింగ్ చూసారు కదా, టెంపుల్ కి ఎంట్రన్స్ లో అనమాట. నేను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పాను కదా, అనకాపల్లిలో ఏ అకేషన్ అయినా సరే సింహాద్రపన సేవ అయితే ఉంటుందని. ఆ రోజు కూడా 3 సేవలు అయితే వెళ్ళాయి అనమాట. సో అది కూడా నేను వీడియోలో కంప్లీట్ గా పెడతాను, సో స్కిప్ చేయకుండా చూసేయండి. అంతేకాదు అమ్మవారి జాతరలో చాలా మంది అయితే అరటిగలు అయితే అమ్మవారికి ఇస్తారనమాట. మొక్కుకున్న వాళ్ళైనా మొక్కుకోలేని వాళ్ళైనా సరే వాళ్ళ ఇష్టం బట్టి అయితే ఇస్తారు. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్, మీకు అందరికీ తెలిసిందే కదా, లైటింగ్తో ఎంత దగదగా మెరిసిపోతుందో. అండ్ వేప కొమ్మలు పెడితే అంతకు మించిన అందం ఇంకేమీ ఉండదు. ఇవి వచ్చేసి అమ్మవారి పాదాలు అనమాట, ఒకసారి దర్శించేసుకోండి. సో అలా పాదాలని దర్శించేసుకొని మేమైతే లోపలికి వెళ్తున్నాము. అండ్ లెఫ్ట్ సైడ్ చూసారు కదా కోలాటం, ఇవన్నీ అవుతున్నాయి అనమాట. అవి కూడా నేను వీడియోస్ పెట్టాను, ముందే వెళ్ళి నేను వీడియోస్ అయితే తీసేసాను అనమాట. అండ్ ఈ కోలాటం వాళ్ళు కూడా చాలా బృందాలు ఉన్నాయన్నమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. చూస్తున్నారు కదా ఎంతమంది కోలాటం వేస్తున్నారు. చాలా మందికి అయితే ఒక డౌట్ ఉందండి, మొన్న 12 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని అయితే ఊరేగించారు కదా, మరి అమ్మవారి విగ్రహాన్ని గుళ్ళో పెట్టేశారా, ఇప్పుడు మేము దర్శనం చేసుకోవచ్చా అని చాలా మంది అయితే పర్సనల్గా నన్ను డౌట్స్ అడిగారు. ఊరేగింపు చేసిన 12 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని అయితే ఎన్టీఆర్ స్టేడియంలో ఉత్సవాల కోసం అయితే ఉంచారండి. నెల రోజులు ఉత్సవాలు అక్కడే జరుగుతాయి. ఇక్కడ వచ్చేసి మెయిన్ అమ్మవారు వచ్చేసి ఏం కదపలేదండి, టెంపుల్ మాత్రమే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ అమ్మవారు అలానే ఉన్నారు. ఈ అమ్మవారిని అయితే అస్సలు చెక్కు చెదరనివ్వలేదు, ఏమి కూడా చేయలేదు, అలానే ఉన్నారు. సో ఇప్పుడు మీ అందరికీ డౌట్ క్లారిఫై అయిపోయింది అనుకుంటా. మేము వెళ్తున్నప్పుడు చూసారు కదా మా లైన్ అంతా చాలా ఖాళీగా ఉంది. మేము 200 రూపీస్ టికెట్లోంచి వెళ్ళాం, మా పక్కన ఉంది ఫ్రీ లైన్ అనమాట. కానీ మేము వెళ్ళిన లైన్ కూడా కాసేపటికైతే ఫుల్ రష్ అయిపోయింది. నేనైతే డైరెక్ట్గా విఐపి దర్శనంలో అయితే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే నా దగ్గర విఐపి పాస్ ఉందనమాట. కానీ ఈ లైన్లో వచ్చేసి వీడియో తీస్తే మీకు తెలుస్తుంది కదా క్రౌడ్ ఇంతమంది ఉన్నారా అని, ఈ అమ్మవారు ఇంత ఫేమస్ అని. అఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు అమ్మవారు చాలా ఫేమస్ అని, బట్ తెలియలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. చూస్తున్నారు కదా చాలా మంది అయితే అరటిగల పట్టుకొని వెళ్తున్నారు. అమ్మవారికి అరటిగలు అయితే చాలా మంది కంపల్సరీ ఇస్తారనమాట. మనం పండుగ చేసుకున్నా చేసుకోకపోయినా అరటిగలు అయితే కంపల్సరీ ఇస్తారు. ఈ ఇయర్ ఏంటంటే టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది అండ్ క్యూ లైన్ కూడా చాలా పెద్దగా ఉంది. టెంపుల్ నుంచి మొత్తం గోపురం వైపు అంతా ఉండి చాలా పెద్ద క్యూ లైన్ అయితే అయిపోయింది. చూసారు కదా, ఇది మా వెనక లైన్ అనమాట. ఆల్రెడీ జనం అయితే వచ్చేసారు. మా ఆంటీ ఏమి ఇంకా వెయిట్ చేయలేక అక్కడ చైర్ ఉంటే కూర్చుని పోయారు అనమాట. సో ఇదనమాట మా మేనత్త మేనమామ నత్తొట్టి గ్యాంగ్ వెనగదులు ఉన్నారు. మా మధు అయితే చూడలేదని చెప్పేసి నేను తలపైన కొట్టాను అనమాట, అప్పుడు చూసింది. ఇంత క్రౌడ్లో కూడా ఒక సెల్ఫీ వీడియో అయితే తీసేసాను. ఆబ్వియస్లీ ప్రతి వీడియోలో నేను అంత క్రౌడ్ ఉన్నా సరే సెల్ఫీ వీడియో అయితే మస్ట్ అండ్ షుడ్గా చేస్తాను కదా, సో ఆ రోజు కూడా చేసేసాను అనమాట. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు అయితే వెరైటీగా చూస్తున్నారు అనమాట, ఇంత జనాల్లో కూడా ఎంఏ సెల్ఫీ వీడియో అవసరమా అన్నట్టు. బట్ బ్లాగ్ కోసం తప్పదు కదా, తీసేసాను. ఇక్కడ నుంచి మీకు జనాలు అయితే క్లియర్గా కనిపిస్తారనమాట. చూస్తున్నారు కదా, మొత్తం ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తారు అరటిగలలు పట్టుకొని. ఎందుకంటే అరటిగలలు కంపల్సరీ అమ్మవారికి ఇస్తారు కాబట్టి, ఇందాక చెప్పినట్టు. ఇప్పుడైతే మనం అలా లోపలికి వెళ్ళిపోదాం. అండ్ చూస్తున్నారు కదా మొత్తం 3 లైన్స్ అనమాట. ఈ సైడ్ రైట్ సైడ్ నుంచి బయటకు వచ్చే వే అనమాట. ఈ 3 లైన్స్ నుంచి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం, ఈ 3 లైన్స్లో ఉన్నప్పుడు చాలా మంది మధ్యలో దూరుతారు. మధ్యలో దూరిన ఈ లైన్లో ఉన్నా సరే అమ్మవారు ఒక్కలానే కనిపిస్తారు కదా, సో అలా కాకుండా మీరు ఏ లైన్లో ఉంటే ఆ లైన్లోంచి అమ్మవారిని అయితే దర్శించేసుకోండి. కొత్త అమావాస్య జాతర వచ్చిందంటే అమ్మవారి పూల డెకరేషన్ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఈ వ్లాగ్లో నేను సంబరానికి సంబంధించిన వేషధారణలు ఇవేమీ కవర్ చేయలేదు. అమ్మవారి దర్శనం అండ్ సింహాద్రపన సేవ, అక్కడ చిన్న షాప్స్ అండ్ అమ్మవారి మాల వేసుకుంటారు కదా, సో ఆ మాల దానిలో వాళ్ళు చేసిన అమ్మవారి పూజ, ఇవి మాత్రమే కవర్ చేశాను. గుడి లోపల కూడా చూస్తున్నారు కదా ఎంతమంది జనం ఉన్నారు. ఈ జనంలో కూడా మా దివ్య కనిపించింది అనమాట. అండ్ వాళ్ళ పిల్లలు, మా ఆంటీ మా పిన్ని అయితే ఏదో మాట్లాడేసుకున్నారు లైన్లో ఉంటూ కూడా. ఆ దర్శనం లైన్లో వీళ్ళైతే మాకు కనిపించారనమాట.
అంత క్రౌడ్‌లో కూడా మా దివ్యేమో నేను అమ్మవారికి దండం పెడతాను వీడియో తీయని చెప్తుంది చూస్తున్నారు కదా! వాళ్ళు మా పక్క లైన్‌లో ఉన్నారనమాట. ఆ రోజు ఉక్కపోతకి ఇంత జనం మధ్య ఆ ఉక్కపోత ఇంకా ఎక్కువైందనమాట. మొత్తం చెమటలతో స్నానం చేసి బయటకొచ్చాం అందరం. మా దర్శనం అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. మా పక్క లైన్ వాళ్ళకైతే చాలా టైం పట్టేసింది. ఈలోపు అమ్మవారిని అయితే దర్శించేసుకొని మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నారు కదా! అమ్మవారైతే చూడటానికి భలే ఉన్నారు కదా! అండ్ ఈ జనాలు మొత్తం చూస్తున్నారు కదా! అమ్మవారిని దర్శించుకోవడం కోసం ఎంత సేపటి నుంచి లైన్‌లో ఉన్నారు తెలుసా? 10:30కి మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయితే 11:15 కల్లా మాకు దర్శనం అయిపోయింది. ఏంటమ్మాయి ఇంటి దగ్గర 10:30కి స్టార్ట్ అయితే దర్శనం 11:15కి ఎలా అయిపోతుంది? ఇంటి నుంచి గుడికి రావడానికే చాలా టైం పడుతుంది కదా అనుకుంటున్నారా? అదేం కాదండి. గుడి పక్కనే మా ఇల్లు అనమాట. సో మాకు జస్ట్ 5 మినిట్స్. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దర్శనం అయితే చాలా ఫాస్ట్‌గా చేశారు. అందుకే మాకైతే దర్శనం ఒక 10-15 మినిట్స్‌లో అయితే అయిపోయింది ఆ రోజు. కాకపోతే ఏంటంటే జాతర రోజు మార్నింగ్ వరకు టెంపుల్ ఓపెన్‌లోనే ఉంటుంది. అంటే మార్నింగ్ వరకు జనాలు వస్తూనే ఉంటారనమాట. ఆ రోజు అమ్మవారి దర్శనానికి లోకల్ వాళ్ళే కాదు ఎక్కడెక్కడి నుంచో కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. అందువలన అయితే గుడి అస్సలు ఖాళీ ఉండదనమాట. మా లక్ ఏంటంటే కొంచెం ఎర్లీగా వెళ్ళాం. 10:30, 11 బిట్వీన్ వెళ్ళాం కదా! అందువల్ల మాకు దర్శనం అయితే త్వరగా అయిపోయింది. మా దర్శనం అయిపోయిన తర్వాత అయితే జనాలు ఇంకా ఎక్కువ అయిపోయారనమాట. తర్వాత వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇబ్బంది అంటే వాళ్ళు ఏమైనా కష్టపడిపోయారని కాదు. జస్ట్ దర్శనం అవ్వడానికి టైం ఎక్కువ పట్టిందనమాట అంతే. నేనైతే మా దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం పక్కనైతే నించున్నాం. ఎందుకంటే మా ఆంటీ, అంకుల్ ఇంకా రాలేదు. వాళ్ళ దర్శనం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మళ్ళీ ఎక్కడైనా అంటే తప్పిపోతాం కదా! ఇంటికి కలిసి వెళ్ళడం కష్టం అవుతుంది కదా! సో అందుకైతే మేము కాసేపు అక్కడ సైడ్ నించున్నాం అనమాట. తప్పిపోయినా మాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే గుడి దగ్గరలోనే అందరి ఇల్లులు కాబట్టి అస్సలు ప్రాబ్లం లేదు. కాకపోతే కలిసి వచ్చాం కదా! కలిసి వెళ్తే బాగుంటుందని మేమైతే వెయిట్ చేసాం. అట్ లాస్ట్ మా ఆంటీ, అంకుల్ కూడా వచ్చేసారు. ఇందాక మనం వీడియో స్టార్టింగ్‌లో చూసాం కదా! సేవ బృందం వాళ్ళొచ్చారు. వాళ్ళొచ్చేసి ఇక్కడ సేవ చేస్తున్నారనమాట. ఇందాక నుంచి సేవ అంటుంది. అసలు సేవ అంటే ఏంటి? సర్వీసా అని అనుకుంటున్నారా? అదేం కాదండి. సేవ అంటే గరిడీ సేవ అనమాట. సింహాద్రి పనికి చేస్తారు. ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. అదిగో మధ్యలో అగ్గి పట్టుకున్నారు కదా! ఆ అగ్గిని దివిటి అంటారనమాట. అది పట్టుకొని చుట్టూ జనాలు చేరి సింహాద్రప్పన పాటలు పాడుకుంటూ సేవ చేస్తారనమాట. అంటే గరిడీ సేవ. ఆ గరిడీ సేవనే మేము సేవ అంటామనమాట. అలా సేవ చూసుకొని రైట్ సైడ్ అయితే మేము వచ్చేసాము. అక్కడ మొత్తం దుకాణాలనమాట. ఖర్జూరం కానీ, గాజులు కానీ, అమ్మవారి ఫోటోలు ఇవన్నీ దుకాణాలన్నీ అటే పెట్టారు. ఇంతకు ముందైతే గుడి ముందుగా ఉండేవి. ఇప్పుడు మొత్తం కన్‌స్ట్రక్షన్ అవుతుంది కదా! సో ఇటువైపు అయితే పెట్టేశారనమాట. అక్కడి నుంచి అమ్మవారి మాల వేసిన భక్తులైతే పూజలు చేస్తుంటారు. రోజూ చేస్తూ ఉంటారు. ఆ రోజు జాతర కారణంగా ఇంకా ఘనంగా చేశారనమాట. అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాం. అమ్మవారు ఉయ్యలు ఊగుతున్నారు. అండ్ చూస్తున్నారు కదా అమ్మవారి మాల ఎంతమంది వేశారో ఆ అందరూ కలిపి పూజ అయితే ఎవ్రీడే చేస్తూ ఉంటారు. ఈ రోజు ఇంకా స్పెషల్ అనమాట. అండ్ ఇక్కడ అమ్మవారిని చూసారు కదా! చాలా మంది షార్ట్స్‌లో చూసే ఉంటారు. అన్ని అమ్మవారిని అక్కడ పెట్టారనమాట. ఇలా పూజ అవుతుండగా ఈ అబ్బాయికైతే అమ్మవారు వచ్చేసారనమాట. నేను మగవాళ్ళలో ఫస్ట్ టైం అమ్మవారు పూనడం చూడడం అనమాట. నిజంగా చాలా భయమేసింది. ఆ అబ్బాయి అరుపులు అవి చూస్తుంటే నిజంగా చాలా గట్టిగా అరిచాడు. అండ్ భయం ఎందుకు అంటే అలా డాన్స్ వేసినప్పుడు పడిపోతే అబ్బాయికి ఏమైనా అవుతుందని కూడా భయం వేస్తుంది కదా! ఎందుకంటే వాళ్ళకి తెలీదు వాళ్ళు ఏం చేస్తుంటారు. అండ్ చూసారు కదా నాలుగు కూడా పెద్దగా పెట్టి ఎలా చేస్తున్నాడు ఆ అబ్బాయి. వీళ్ళంతా అమ్మవారి మాలేసుకున్నారు కదా! అమ్మవారి మాల కూడా 41 రోజులనమాట. ఈ దీక్ష మండల దీక్ష అంటారు. సో, ఈ దీక్ష 41 రోజులు అంటే కొత్త అమావాస్య జాతర స్టార్ట్ అవుతుంది అన్న 1 మంత్ ముందే వేస్తారనమాట. ఈ కొత్త అమావాస్య జాతర అయిపోయిన తర్వాత వాళ్ళ మాల విరమణ అయితే చేస్తారు. 41 రోజులు ఈ మండల దీక్ష చేయలేను అనుకున్న వాళ్ళైతే 9 రోజులు, 11 రోజులు, 18 రోజులు, 21 రోజులు కూడా వేస్తారు. ఇలా అమ్మవారి పూజ చూసుకొని బయటికి వస్తున్నాం. బయట చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో. గరిడి సేవ దగ్గర కొంతమంది, ప్రసాదం కౌంటర్ దగ్గర కొంతమంది, లైన్స్‌లో కొంతమంది అండ్ బయట సరౌండింగ్స్‌లో కొంతమంది. ఎక్కడ చూసినా జనమే ఉన్నారనమాట.
ఆ జనాల నుంచి అలా బయటికి వచ్చేసాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం వాటర్ ప్లాంట్ అనమాట. గుడికి వచ్చిన వాళ్ళకి వాటర్ ఇబ్బంది లేకుండా అది పెట్టారు. అండ్ పక్కనే కేశ ఖండనశాల అనమాట. అంటే తలనీలాలు ఇస్తారు కదా, ఆ ప్లేస్. అండ్ చిన్నపిల్లల కోసం ఇలా రంగుల రత్నాలు ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి ఏటికొప్పాక బొమ్మలనమాట. ఏటికొప్పాక బొమ్మలంటే మన రాష్ట్రంలో చాలా విశిష్టత ఉంది. మన రాష్ట్రంలోనే కాదు, ఇప్పుడు దేశంలో కూడా చాలా విశిష్టత అయితే పొందింది. లాస్ట్ టైం జాన్యువరిలో మనకు జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఈ ఏటికొప్పాక బొమ్మలు చాలా స్పెషల్ ప్లేస్ని అయితే చోటు చేసుకున్నాయి. అండ్ అనకాపల్లి జాతరకు వచ్చి చెరుకు అండ్ బెల్లం కొనుక్కోపోతే ఎలా? సో అవి కూడా స్టాల్స్లో పెట్టారనమాట. ఇంతమంది జనంలో పాలిచ్చే తల్లులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సెపరేట్ చిన్న రూమ్స్ లాగా ఎక్కడికక్కడ అయితే అరేంజ్ చేశారు. అండ్ బయటకు వచ్చారంటే చిన్నపిల్లలు పేచీ లేకుండా ఉండదు కదా, అందుకే ఆ పేచీని తగ్గించడానికి ఎక్కడికక్కడ ఆట బొమ్మలు అయితే పెట్టారు. అంతేకాదు ఎక్కడికక్కడ సెక్యూరిటీ కూడా అలానే అరేంజ్ చేశారు. మెడికల్ పరంగా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేశారనమాట. ఆ మెడికల్ క్యాంప్ నుంచి అలా ముందుకు వెళ్తే మనకు బయటికి వెళ్ళే వే అనమాట. ఇది కొత్తగా వేశారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా గోపురం ముందు నుంచి కూడా ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉంచారు. మార్నింగ్ టైంలో అయితే ఇక్కడ వంటలు కూడా చేసుకుంటారు ఎవ్రీ ఇయర్. మరి ఈ ఇయర్ ఏమో ఎలా పెట్టారో తెలీదు. సో వెళ్ళి చూడాలి నెక్స్ట్ ఎప్పుడైనా. ఇప్పటివరకు ఏంటంటే మా ఆంటీ అంకుల్ అయితే మిస్ అయ్యారు ఎక్కడున్నారో. మేమైతే సెపరేట్ అయిపోయాం. మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు మేము కలిసాం అనమాట. తిను మా ఫ్రెండ్ వెనుక మా అమ్మ, మా ఆంటీ అంకుల్ కూడా వస్తున్నారు. అమ్మ కూడా దర్శనానికి వచ్చింది మా తర్వాత. సో దర్శనం కూడా ఫాస్ట్గా అయిపోయింది అమ్మ కూడా. అండ్ వీళ్ళు కూడా అప్పుడే దర్శనానికి వచ్చారు, కానీ దర్శనం టైంలో మేము కలవలేదు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కలిసాం అనమాట. అండ్ వీళ్ళిద్దరు నా ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ కనిపించినప్పుడు మన వ్లాగ్లో కవర్ చేయకపోతే ఎలా? అందుకే వీళ్ళ నలుగురిని కూడా నేనైతే కవర్ చేసేసాను. తిను నా సబ్స్క్రైబర్ అనమాట. అక్క నీ వీడియోస్ చూస్తూ ఉన్నాను నేను కూడా అని చెప్పింది. సో తనకి కూడా వీడియో తీసేసాను. నూకాలమ్మ గుడికి వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఈ ఆర్చ్ అయితే కంపల్సరీ గుర్తుంటుంది. ఎందుకంటే అమ్మవారి గుడికి వెళ్ళే దారిలోని ఈ ఆర్చ్ ఉంటుంది అనమాట. ఇక ఇక్కడ నుంచి మా ఫ్రెండ్తో పాటుగా ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. చుట్టూ షాప్స్, తినుబండారాలు, శారీస్, కొబ్బరికాయలు, చెరుకు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, రంగుల రత్నాలు అన్నీ రోడ్ సైడ్స్ అయితే ఉంటాయి. అండ్ మధ్యలోంచి ఇంకా ఎవరి దారి వాళ్ళదనమాట. గుడికి వెళ్ళేవాళ్ళు, దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేవాళ్ళు, అందరూ మధ్యలో డాన్స్ ప్రోగ్రామ్స్. ఇంకా అంత జనంలోంచి కొంచెం ముందుకైతే వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సెల్ఫీ వీడియో తీస్తుంటే మా ఫ్రెండ్ చూస్తున్నారు కదా, కెమెరాలో వెటికారంగా చేస్తుంది. అండ్ ఇక్కడ నా చేతిలో చూసారు కదా, అదే VIP పాస్ అనమాట. పాస్ ఉండగా సరే నేను క్రౌడ్ మధ్యలోంచి వెళ్ళి వీడియో తీశాను. మా ఆంటీ అంకుల్ కూడా నేను ఎప్పుడు వీడియో తీసినా హ్యాపీగా వస్తారనమాట. ఏమి అనుకోరు, నేను అడిగాను కదా అని వాళ్ళ వీడియోలోకి అయితే వస్తారు. మా అమ్మకైతే వీడియోస్ తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు, కానీ బలవంతంగా నేనైతే వీడియో తీసేసాను. ఇప్పుడు గుడి నుంచి మనం చాలా వరకు అయితే దూరం వచ్చాము. ఇక్కడ నుంచి కూడా ఇంకా ముందు వరకు జనం చాలా మంది ఉంటారు. సో అది కూడా ఒకసారి చూసేద్దాం. ఇలా వీడియో కవర్ చేస్తుంటే ఈ పిల్లలు వచ్చేసి, అక్క నువ్వు కొంతల వారు అమ్మాయి కదా, నీ వీడియోస్ మేము చూస్తూ ఉంటాం అక్క అని చెప్పారనమాట. సో నాకైతే కొంచెం సరదా అనిపించింది, ఫాలోవర్స్ తక్కువ ఉన్నా సరే నన్ను ఐడెంటిఫై చేస్తున్నారు అని. ఇక దర్శనం అయితే హ్యాపీగా ఫినిష్ చేసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నాం అనమాట. ఇంత క్రౌడ్లో మీకోసం వీడియో తీశాను కదా, మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో తీస్తున్నప్పుడు చూస్తున్నారు కదా, వెనక అబ్బాయిలు అయితే వీడియోలో కనిపించి హాయ్ చెప్తున్నారు. నేను చూడలేదు అనుకున్నారు, అండ్ ఆఫ్ కోర్స్ నేను చూసేసాను. అది వాళ్ళకి తెలియదు, ఇది వ్లాగ్ అనే విషయం వాళ్ళకు కూడా తెలియదు అనమాట. ఏదో సరదాగా నేను తీసుకుంటున్నాను అనుకున్నారు. సరదాగా ఏదో వెటకారం చేద్దామని వీడియోలోకి అయితే వచ్చారు. అమ్మవారి దర్శనానికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ అయినా నాకు కమెంట్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తుంటాను. బాయ్.